హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మనం ఇప్పుడు తెల్ల నువ్వులు ఉండలు కట్టుకుందాం. చూడండి, నువ్వులు కొంచెం నెయ్యి వేసాను. వేసి దోరగా మంట సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టొద్దు. ఎప్పుడు పెట్టుకొని ఇలా దోర కలర్ వచ్చే వరకు వేపుకోవాలి, మాడనియొద్దు. హైలో మంట పెడితే మాడిపోతాయి అన్నమాట. ఇది సన్నటి వస్తువులు కదా, నువ్వులు చూసారా ఎంత సన్నగా ఉంటాయో. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకొని దోర కలర్ వచ్చే వరకు వేపుకోండి. మంచి వాసన వస్తూ ఉంటాయి, అదే మనకి గుర్తు నువ్వులు వేగిపోయినాయి అని. ఇలా వేపుకొని నువ్వుల్ని చూసారా వేగిపోయినాయి. బెల్లం కూడా దీనికి రెడీ చేశాను. నువ్వుల్ని ఒక మీడియం గ్లాస్ తీసుకున్నాను, ఆ గ్లాసుకి సరిపోను బెల్లం అనమాట. 100 గ్రామ్స్ ఉంటుంది. 100 గ్రామ్స్ బెల్లం ముక్కలు నలకొట్టి ఇలా వేసి స్టవ్ మీద పెట్టేశాను. కొంచెం వాటర్ వేసి చూసారా, గడ్డలన్నీ బెల్లం కరిగిపోగానే మనం పాకానికి రెడీ అయ్యే ముందు బెల్లం వాసన వస్తూ ఉంటుంది, పాకం వాసన. ఒక తెల్ల ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. పాకం రెడీ అయిందా లేదా అని. బాగా ముదురు పాకం రావాలన్నమాట. దీనికి దగ్గరకు వచ్చి గట్టిగా ఉండలాగాయే టింగ్ అని మోత మోగాలి. మనం ప్లేట్కి వేసి ఇలా కొడితే అదే మనకు పాకం వచ్చినట్టు గుర్తు అన్నమాట. పాకం రెడీ అవ్వగానే దీంట్లో కొంచెం యాలక్కాయ పౌడర్ వేసుకొని, అది ఇలాచి అంటారు కదా, యాలక్కాయ పౌడర్ వేసుకొని ఈ నువ్వుల్ని ఇందులో పోసి బాగా మిక్స్ చేసుకొని, ముదురు పాకం పెట్టాం కదా మనం, అందుకని స్పీడ్గా పోసుకోవాలన్నమాట. మనం ఒక ప్లేట్కి నూనె రాసి లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి రాసి రెడీగా పెట్టుకొని పాకం రాగానే బాగా ఇందులో పోసి కలిపేసి పోసుకోవాలి మనం ప్లేట్లో. చెక్క అయితే ఉండలైనా కానీ వేడివేడిగా అప్పుడప్పుడు స్పీడ్గా కట్టేసుకోవాలి. ఓకేనా? నేను మళ్ళీ మీకు పాకం కూడా ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఇప్పుడే చూపిస్తాను. చూడండి, పాకం వచ్చింది. ఇలా గట్టిగా వచ్చి ఇలా టింగ్ అనాలన్నమాట. ఇలా అనగానే ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇందులో కొంచెం ఆపేసాను స్టవ్. కొంచెం యాలక్కాయ పౌడర్ వేసుకోండి, కమ్మని సువాసన వస్తూ ఉంటుంది అనమాట. కొంచెం వేసుకోండి. కొంచెం నెయ్యి, పాకంలో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి అది వేసి ఇప్పుడు మనం నువ్వులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మనం నువ్వులు వేసి కలుపుకోవాలి. పాకం వచ్చాక అంతా స్పీడ్గా చేయాలన్నమాట. ప్లేట్ అయితే ప్లేట్కి కూడా నెయ్యి రాసి పక్కకు పెట్టాను. ఇప్పుడు మనం ఈ నువ్వులు పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. నెయ్యి వేసాం కదా, నెయ్యి వేసి కలిపి కొంచెం నువ్వులు ఈ పాకంలో వేసుకోవాలి. వేసి బాగా కలపండి, మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఆయిల్ రాసి పెట్టుకోండి, నూనె కానీ నెయ్యి కానీ ఒక ప్లేట్కి రెడీగా. అప్పుడు దీనిలో మొత్తం వేసి మిక్స్ చేసి చూసారా, నీట్గా వేసి ఇలా ఒక గరిటెకి కింద ఆయిల్ రాసుకోండి. గరిటె అయినా పర్లా, ఏదైనా గిన్నె అయినా పర్లా రాసుకొని శుభ్రంగా దీని మీద వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని చూసారా ఎంత బాగా నీట్గా వచ్చిందో చెక్క. ఇలా ఉన్నప్పుడే వేడి మీద ఇలా మెత్తగా నున్నగా స్ప్రెడ్ చేసుకోండి. మనం నెయ్యి కూడా వేసాం కదా పాకంలో కూడా, అది నువ్వుల్లో కూడా వేపేటప్పుడు నెయ్యి వేసాం కదా, అందుకే చూసారా ఎంత కలర్ఫుల్గా షైనింగ్గా మెరుస్తూ ఉందో. ఇప్పుడు కొంచెం వేడి మీద ఉన్నప్పుడు దీనికి కొంచెం ఘాట్లు పెట్టుకోండి. చెక్క తర్వాత మనం తీయాలి కదా, అందుకని కొంచెం లైట్గా గీతలుగా ఇలా గీసుకున్నాం అనుకోండి. ఇలా తర్వాత నీట్గా లేసి వస్తాయి అన్నమాట. ఇలా గీతలు గీసుకోండి అన్నిటికీ. ఈ నువ్వులు తింటే ఎంతో మంచిది కదా, హెల్త్కి ఎన్నో ఉపయోగాలు. అంతేకాకుండా ఆడవాళ్ళకి చాలా చాలా మంచిది కదా.
తింటే. ముఖ్యంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా ఎక్కువ తీసుకోవాలి నువ్వుల ప్రోడక్టు. మనకి కాల్షియం లభించింది, బెల్లం ఐరన్ కదా, రెండు కలిపి చాలా మంచి చేస్తాయి అన్నమాట బాడీకి. చూసారా, ఇలా కూడా మీరు కూడా హెల్దీ ఫుడ్ అనమాట. నువ్వుల చెక్క ఉండలైనా కట్టుకోవచ్చు, చెక్క అయినా చేసుకోవచ్చు, ఏదైనా పర్లా. నేను కాలుతుంది ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, అందుకని చెక్కలాగా పోసేసాను అనమాట. లేకపోతే నువ్వులు ఉండాలంటే వేడివేడిగా అప్పుడప్పుడే చుట్టేయాలి, లేకపోతే ఎమ్మటే బేసిపోయిద్ది అనమాట. అందుకని చెప్పి చెక్కలాగా ప్లేట్లో పోసేసాను. మీరు కూడా రెడీ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే నువ్వుల చెక్క, నేను చేసిన నువ్వుల చెక్క, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.